గాంధీ భవన్లో ప్రజావాణి మొదలు కానుందా? మంత్రులు వంతుల వారీగా పార్టీ ఆఫీస్కు రాబోతున్నారా? వారానికి 2 రోజులు తెలంగాణ మంత్రులు కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండబోతున్నారా అంటే అవుననే అంటోంది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీ క్యాడర్ సమస్యలను తెలుసుకునేందుకు ఇవాల్టి నుంచి వారానికి 2 రోజుల పాటు వంతుల వారీగా గాంధీ భవన్లో అందుబాటులో ఉండబోతున్నారు తెలంగాణ మంత్రులు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండటం, తరచూ పార్టీ కార్యకర్తలు నాయకులను కలవడం వల్ల పార్టీలో జోష్ పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర అధిష్టానం భావిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, గాంధీ భవన్ లో కూడా ఇక నుంచి ప్రజావాణి నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ఒకవైపు ప్రభుత్వం ఏదైతే ప్రజాభవన్ వేదికగా నిర్వహిస్తున్న ప్రజావాణి ఏదైతే ఉందో మంగళవారం కానీ అదేవిధంగా శుక్రవారం నిర్వహిస్తున్నారో దాన్ని కంటిన్యూస్ గా తీసుకొని కార్యకర్తలకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు అందుబాటులో ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే గాంధీ భవన్ వేదిక కూడా ప్రజావాణి నిర్వహించి కార్యకర్తలతోటి ఆ ప్రభుత్వ పెద్దలు అయితే అందుబాటులో ఉండాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కూడా ఈ ప్రతిపాదన సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉంచడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వంలో పార్టీ ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఆ సీట్లో కూర్చోవాలంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా గాంధీ భవన్ వచ్చి కలిసి కార్యకర్తలను అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తలు కనుక మర్చినట్లయితే కనుక ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా వారితో కార్యకర్తల్లో నైరేషన్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ అంశానికి సంబంధించి పీసీసీ చీఫ్ ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే దీనికి కూడా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మంత్రులు కూడా అందుబాటులో ఉండేటట్టుగా తాను ఇనిషియేట్ తీసుకుంటానని చెప్పేసి ఈ అంశానికి సంబంధించి కూడా మంత్రులు ఖచ్చితంగా గాంధీ భవన్కు వెళ్ళాలి. కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వారితో కూడా ఇంటరాక్షన్ కావాలి, వారి సమస్యలు కూడా తెలుసుకుని వాటిని పరిష్కార దిశగా అడుగులు వేయాలని చెప్పేసి భావించారు. అందులో భాగంగానే ఈ రోజు నుంచి కూడా గాంధీ భవన్ వేదికగా ప్రజాభాని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు ముఖ్యంగా ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రతి వారం వచ్చే మంత్రులతోటి వాటి సమస్యలను విన్నవించుకునేందుకు కూడా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి గాంధీ భవన్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ ఆవరణలో వెనుక ఉన్న ఇంద్రభవన్లో దీనికి ప్రత్యేకంగా టెంట్లు కూడా వేసి మంత్రి ఈ రోజు మొట్టమొదటిగా దామోదర రాజనరసింహ రాబోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వస్తున్నారు కాబట్టి ఆ మంత్రితో ఈరోజు కార్యకర్తలు ఇంటరాక్ట్ అయ్యే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీంతో పాటు మొత్తం ఎవ్రీ వారం కూడా ప్రతి వారానికి 2 రోజులు ఖచ్చితంగా బుధ అండ్ శుక్రవారం ఈ 2 వారాలు కూడా మంత్రులు గాంధీ భవన్లో అందుబాటులో ఉంటారు. వారు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని చెప్పేసి దీనికి కార్యక్రమాన్ని కూడా షెడ్యూల్ ఫిక్స్ చేయడం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ మొత్తం అక్టోబర్ మాసానికి మొత్తానికి సంబంధించి కూడా షెడ్యూల్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మంత్రులందరూ కూడా ఖచ్చితంగా గాంధీ భవన్ వచ్చేటట్టుగా కూడా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. వీటితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నెలలో ఒకసారి ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి, గాంధీ భవన్కి వచ్చిపోవాలని చెప్పేసి ప్రతిపాదన చెప్పారు. అయితే సీఎం రావాలంటే ఖచ్చితంగా సెక్యూరిటీ రీజన్స్ సంబంధించి చూసినట్టయితే ఆయన Z+ కేటగిరీలో ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పని వీలుని బట్టి ఖచ్చితంగా తాను కూడా అందుబాటులోకి వస్తాను, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతానంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రజావాణి కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు ఎవరికి ఎలాంటి నైరేషన్ రాకుండా వారిలో ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉంటాయో వాటి పరిష్కార దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాటిల్లో మంచి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ సాధించాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న ఏవైతే పథకాలు ఉన్నాయో 6 గ్యారెంటీస్తో పాటు సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ఎక్కడెక్కడ లోపోల్స్ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ప్రభుత్వానికి చేరవేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయినట్లయితే కనుక అసలు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ప్రభుత్వానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. రైట్, థాంక్యూ ప్రతాప్.